చంద్రబాబు న్యూస్ జగన్ నేర్చుకోవాలి. ఎందుకంటే జగన్ది వ్యాపారస్తుడు కదా, వ్యాపారం తరహాలోనే ఆలోచించాడు. ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చేవాడు కాదు. ఇండస్ట్రీస్ అదానీలు వచ్చిన అంబానీలు వచ్చినా భారీ బెనిఫిట్స్ ఇవ్వలా ఎప్పుడు కూడా. అంటే వ్యాపారస్తుడు తన అవసరం కోసం వస్తున్నాడు, మన దగ్గర వనరు ఉంది కాబట్టి వస్తున్నాడు అన్నటువంటి ఒక సహజసిద్ధమైన వ్యాపారస్తుడు ధోరణిలోనే చూశాడు. వీళ్ళు రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఇప్పుడు నిన్న రిలయన్స్ కి అదేది రేమండ్స్ కి పన్నుల రాయితీలు, లేకపోతే భూమి 99 పైసలకి ఇవ్వటాలు, ఇట్లాంటివి చేయడం ద్వారా ఎక్కువ అట్రాక్ట్ అయ్యేలా. ఇక్కడ ఒక భయం కూడా ఉంది వీళ్ళకేమో. జగన్కి బాబు భయం ఎప్పుడు వెంటాడుతుంది. జగన్ టైంలో ఇట్లా 99 పైసలకి ఇచ్చి ఉంటే ఫ్రంట్ పేజీల్లో దారుణంగా వాయించేవాడు. ఆ కట్టబెట్టేశాడు, దోచిపెట్టేశాడు, అదానీలు అంబానీలు వస్తేనే దోచిపెట్టాడు అనలేదా. వాళ్ళ మీడియా క్రిటిసిజానికి భయపడిపోతాడు జగన్. ఆ భయపడిపోయి అట్లాంటి సబ్సిడీలు ఇవ్వలా. ఇప్పుడు 99 పైసలకు రూపాయికే ఇస్తే అది హైలైట్ చేస్తా, ఇదిగో ఇంత ఇండస్ట్రీస్ వస్తున్నాయి కాబట్టి ఇంత అంటున్నారు. అదే జగన్ టైంలో చిన్నపాటి రాయితీ ఇచ్చినా రచ్చరచ్చ చేసేవాళ్ళు. అది ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి లోపం. ముందు లోపాలని సరి చేసుకోకుండా ముందుకు వెళ్ళడం వల్ల కాదు వాళ్ళకి. అది ఎప్పుడు అర్థం చేసుకుంటారో అర్థం కాదు. అవును, అంటే ఆ విషయంలో కూడా ఏమన్నా మాట్లాడితే బెటర్ ఏమో మేబీ ఇక్కడ నుంచి అయినా జగన్ గారు పెట్టుబడుల విషయంలో, పరిశ్రమల విషయంలో ఒక హామీ వాళ్ళకైనా ఇవ్వాలా సార్? వ్యాపారవేత్తలకైనా రేపొద్దున నేను వస్తే ఇలా చేస్తాను. వాళ్ళతో ఈయన చంద్రబాబు చెప్పాడని వ్యాపారవేత్తలకి ఈయన మాట్లాడితే చండాలంగా ఉంటది. వ్యాపారవేత్తలు బాబు ఉంటేనే వస్తాం, జగన్ ఉంటే రామంటే గనక అంబానీలు అదానీలు ఎందుకు వచ్చిపోయినట్టు అదే కదా. నడుస్తుంది అది. రైట్ రైట్ చూద్దాం మొత్తానికి.